very much involved in collection of postage stamps and friend circle kuda undedi maaku. So it used to be such a good fun experience. Exchange of stamps, collection of stamps. Appudu especially I come from Northern Telangana, madi Karimnagar jilla. చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, కరీంనగర్ లో అప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్ లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ టు గో దుబాయ్, కువైట్, ఒమాన్. వెళ్ళినప్పుడల్లా ఒక 2 స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు. సో లిటిల్ ఎక్సర్సైజ్. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్. It used to be such a wonderful experience, but I could not continue that hobby. But I understand the beauty of this hobby. ఈ హాబీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఆనందం అది ఓన్లీ ఫిలాటెలిక్ చేసిన వాళ్ళకే అర్థమైంది. So I feel very happy today amongst all of you to be part of this wonderful exhibition, and I congratulate Veerabhadra Swami and his team for at a very short notice ఇంత మంచి ఒక ఎగ్జిబిషన్ తయారు చేయడం అండ్ పిల్లలకి ముఖ్యంగా ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ కి ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జిబిషన్. అది ఫిలాటెలీలో ఏముంటది, వాటిలో మెలకువలు అండ్ ఇంటరాక్షన్ విత్ ద వెరీ సీనియర్ వెటరన్ ఫిలాటెలిస్ట్ కి చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. I always believe that all of us, especially young children, we should have a hobby of our own where it is not because we are pursuing that hobby ఏదో ఉద్యోగం కోసమో లేదా ఏదో డబ్బుల కోసమో లేదా ఏదో రివార్డ్ కోసమో కాదు, జస్ట్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఇట్. ఆ హాబీలో మనము టైం గడిపినప్పుడు వచ్చే ఆనందం కోసమే ఒక హాబీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని చెప్పిన బలంగా నమ్మకం. అది ఏదైనా కావచ్చు, అది డ్రాయింగ్ కావచ్చు, స్టాంప్ కలెక్షన్ కావచ్చు, సింగింగే కావచ్చు, లేదా లెటర్ రైటింగ్ కావచ్చు, ఎనీథింగ్. అది మన ఒక వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ ని పెంచుతుంది. ఇట్ మేక్స్ us who we are. సో దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. అది మనం జీవితాంతం కూడా దాన్ని పార్ట్ ఆఫ్ us, ఆ చైల్డ్ ఎవరైతే మన మనసులో ప్రతి ఒక్క మనిషిలో ఉంటారో దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. We should continue our hobbies and pursue them. And these days I see a lot of young generation అన్ని కూడా డిజిటల్ వైపు వెళ్తా ఉన్నారు. ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా, రైట్ నౌ డిజిటల్ బుక్స్ అని చెప్పేసి ట్విట్టర్ అని మోస్ట్ ఆఫ్ ద రీడింగ్ ఈజ్ ఆన్లైన్. ఇంతకుముందు బయట వెళ్ళి స్పోర్ట్స్ గేమ్స్ ఆడేది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడతాం. అట్లా చాలా వరకు యాక్టివిటీస్ బయట ఫ్రెండ్స్ తో ఫిజికల్ యాక్టివిటీ చేసి అంతా కూడా డిజిటల్ అయిపోతా ఉన్నాం. డ్రాయింగ్ మంచిగా పేపర్ మీద రాసేది, పుస్తకం తీసుకొని పెన్ పేపర్ పెట్టి రాసేది, ఇప్పుడు అన్ని కూడా ఐప్యాడ్ అని చెప్పేసి రాస్తా ఉన్నాం. ఐ ఫీల్ ఎస్పెషల్లీ నా తరఫున నేను అది ఆ ఫేజ్ వాడిన ఒక ఫేజ్ లో నేను కూడా యూస్ టు బి ఎవ్రీథింగ్ డిజిటల్. బట్ మోర్ అండ్ మోర్ అది ఎట్లా వాడుతున్న కొద్ది అట్లా వాటి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించినాయి. సో ఐ హావ్ కన్సిస్టెంట్లీ సెల్ ఫోన్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఆఫీస్ ఉంటుంది అండ్ వాట్సాప్ వాడాల్సి వస్తుంది కాబట్టి, కానీ వేరెవర్ పాసిబుల్ ఐ ట్రై టు మినిమైజ్ ద డిజిటల్ యూజ్ ఇన్ మై లైఫ్. సో పెన్ ఇప్పుడు కూడా పెన్సిల్ అండ్ బుక్ ఎప్పుడు వాడుతూ ఉంటాను, ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నా కానీ. ఇంతకుముందు వాచ్, డిజిటల్ వాచ్ ఉంటుంది, ఇప్పుడు జస్ట్ ఒక మెకానికల్ వాచ్, నార్మల్ వాచ్ వాడుతూ ఉంటాను. సో ద లెస్ ఐ యూజ్ డిజిటల్ ద మోర్ ఐ ఫీల్ బెటర్. లేకపోతే ప్రతిరోజు మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, రోజంతా యూట్యూబ్ షార్ట్స్ అని, hundreds and hundreds of hours we are wasting on digital platform. So we should reclaim that time. My message to all the young people here, philately is one such beautiful hobby where it forces you away from this digital chaos. Digital nunchi oka physical beautiful postage stamp collect చేసినప్పుడు డెఫినెట్లీ ఆనందం వేరు. మీకు ఆన్లైన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తే 100 పోస్టేజ్ స్టాంప్స్ కనిపిస్తాయి కావచ్చు,
బట్ ఒక ఫిజికల్ స్టాంప్ మీరు పర్సనల్ గా కష్టపడి వెతికి అది పట్టుకొని కలెక్ట్ చేసుకున్న ఆనందం ఆ 100 డిజిటల్ స్టాంప్స్ మీరు చూసినా గానీ అది రాదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ దట్ ఫిజికల్ ఎఫర్ట్. ఒక కష్టం ఉండాలి, అది చూసినప్పుడు పట్టుకొని ఉండాలి. మీ అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుండొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టూర్ కి కానీ వెకేషన్ కానీ 100 ఫోటోలు 1000 ఫోటోలు తీస్తాం, అవునా? బట్ ఆ టూర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తావా? ఎప్పుడో ఒకసారి. అదే ఇంతకుముందు ఫిజికల్ గా మంచిగా ఫోటో తీసి ఆల్బమ్ తీసేది. ఆ ఆల్బమ్ మంచిగా ఎప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసేది. ఆ ఫిజికల్ గా పట్టుకొని చూసిన ఆనందం వేరు. యాజ్ హ్యూమన్స్ we want to see something physical, tangible. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పాత ఫోటోనైనా ఒక పాత ఫ్రేమ్ అయినా దాని విలువ వేల వందల డిజిటల్ ఫోటోలతోని కంటే కూడా చాలా ఎక్కువ గొప్పది. సో ఫిజికల్ కూడా అందుకే ద థీమ్ ఇస్ ఈ ఫిలాటలీ ఇస్ అ వండర్ఫుల్ హాబీ. డోంట్ థింక్ దట్ డిజిటల్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా, జస్ట్ ఇన్స్టెంట్ సర్చ్ చేస్తే చాట్ జీపీటీలో స్టాంప్ ఫోటో వచ్చేస్తుంది కదా అని అనుకోకండి. Preserve this hobby. The beauty of a physical stamp for today's generation, for the next generation. మీరు ఆ ఇంట్లో ఒక చిన్న బాక్స్ లో కాపాడుకున్న స్టాంప్స్ తర్వాత మీ ఫ్యూచర్ జనరేషన్స్ లో చూసినప్పుడు ఆ హ్యాపీనెస్, దాని వాల్యూ, అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రైస్లెస్. వెలకట్టలేని ఆ విలువ ఉంటుంది ఆ ఒక స్టాంప్ లో. సో మై అపీల్ టు ఆల్ ద యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ హియర్ ఇస్ pursue such physical hobbies. Philately is, as Dinesh Swami has said, one of the important and beautiful hobby that we can all cultivate. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.